వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా స్ప్రైట్ ల్యాబ్లో కొంచెం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టున్నారు కదా, ఏం చెప్తానా అని. ఎస్, గేమ్, చిన్న గేమ్ తయారు చేయడం గురించి ఈరోజు ఎపిసోడ్లో నేర్చుకుందాము. మరి అందరు రెడీగానే ఉన్నారు కాబట్టి ఎంటర్ అయిపోదాము. code.orgలోకి ఎంటర్ అయిపోయినట్లయితే రైట్. ఇనిషియల్గా నేను హడావుడి పడి ఏమీ చెప్పడం లేదండి, ఎందుకంటే మీరు ఇప్పటికీ మంచి ప్రాక్టీస్లో ఉన్నారు. సో లాస్ట్ క్లాస్లో మనం ఏదైతే చేస్తామో అది యాజ్ ఇట్ ఈజ్గా ఒక్కసారి నేను రన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మేక్ న్యూ స్ప్రైట్ ఎట్ 200 పొజిషన్ లొకేషన్ అలానే ఉంచేసాను. ఒక్కసారి ఈవెంట్స్లోకి వెళ్ళి ఎస్ వెన్ అప్ ప్రెస్డ్ కీ తెచ్చుకుంటున్నాను, రైట్ బ్లాక్. సేమ్ అదే బ్లాక్ని 4 times తెచ్చేసుకుంటా. ఇప్పుడు ఈవెంట్స్లోకే వెళ్తాను నేను. వెన్ అప్ అదే బ్లాక్, ఎస్ కొంచెం కిందకి, రైట్. సేమ్ మళ్ళీ ఈవెంట్స్లో వెన్ అప్ ప్రెస్, రైట్. ఇంకొకటి, ఎస్ ఓకే. ఒక్కసారి ఫస్ట్ దాంట్లో అప్ ప్రెస్డ్ ఉంది కదా, సెకండ్ దాంట్లో డౌన్ ప్రెస్డ్ తీసుకుంటాను. వెన్ డౌన్ ప్రెస్డ్, రైట్. వెన్ లెఫ్ట్ ప్రెస్డ్, రైట్. వెన్ రైట్ ప్రెస్డ్. ఓకే, నౌ స్ప్రైట్స్లోకి వెళ్తున్నాను. మేక్ న్యూ స్ప్రైట్ ఎట్ అనేటువంటిది మనకి ఇప్పుడు అవసరం లేదు, తీసుకుందాము. కొంచెం వెయిట్ చేయండి. మనం అనుకున్న దానికి ప్రకారం మూవ్ 10 pixels నార్త్. ఓకే, సేమ్ బ్లాక్, మూవ్, ఎస్ రైట్. స్ప్రైట్స్లో మూవ్, ఎస్ సేమ్ స్ప్రైట్స్లో మూవ్ 10 pixels. ఒక్కసారి డైరెక్షన్స్ కూడా సెట్ చేద్దాం. అప్ ప్రెస్డ్ నార్త్ ఈజ్ కరెక్ట్, డౌన్ ప్రెస్డ్ నార్త్కి ఆపోజిట్ సౌత్. వెన్ లెఫ్ట్ ప్రెస్డ్, లెఫ్ట్ మీన్స్ నాకు రైట్ సైడ్కి వస్తుంది, సో ఇట్ ఈజ్ వెస్ట్. అండ్ వెన్ రైట్ ప్రెస్డ్ ఇట్ ఈజ్ ఈస్ట్. ఇంతవరకు మనము లాస్ట్ ఎపిసోడ్లో కూడా చేసాము. సో ఎడిషనల్గా ఇప్పుడు మనం గేమ్ క్రియేట్ చేయడానికి సేమ్ దీన్ని హంటర్ అనుకున్నట్లయితే ఒక టార్గెట్ ఇవ్వాలి కదా. ఆ టార్గెట్ని ఏం తీసుకుందాం, స్ప్రైట్స్కి వెళ్దాం. ఫస్ట్ మేక్ న్యూ స్ప్రైట్ డ్రాగ్ చేసి ఫస్ట్ ఉన్నటువంటి మేక్ న్యూ స్ప్రైట్ కింద అటాచ్ చేద్దాము. ఈ 1% కొంచెం పక్కకు తీసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు మనకి ఇప్పటికీ. ఎస్ రైట్. నా ఒక్కసారి చూడండి, ఇక్కడ మనం ఒక టార్గెట్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి ర్యాబిట్ని క్లిక్ చేసి, అంటే కాస్ట్యూమ్స్ డాట్ డౌన్ కింద క్లిక్ చేసి ఏం తీసుకుందాం, కప్ కేక్ తీసుకుంటున్నానండి. కప్ కేక్. అదేంటి సార్ అంటారా, ఏమండి ర్యాబిట్ ఎప్పుడు క్యారెటే తినాలా, అందుకే కప్ కేక్ తినిపిద్దాం కొద్దిసేపు. కాకపోతే లొకేషన్ చేంజ్ చేయాలి కదా. సో లాస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాము, ఈ విధంగా తీసుకున్నట్లయితే అది ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుందని. అలా కాకుండా మనం తీసుకోవాలి అనుకుంటే ర్యాండమ్ లొకేషన్. సో ఒక్కసారి లొకేషన్స్కి ఎంటర్ అవుదాము. లొకేషన్స్లోంచి ర్యాండమ్ లొకేషన్ డ్రాగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ ప్లేస్ని డిలీట్ చేసేసి ర్యాండమ్ లొకేషన్ని అటాచ్ చేద్దాం. ఫైన్. అయితే వీటి సైజ్, ర్యాబిట్ సైజ్ని కొంచెం రెడ్యూస్ చేద్దాము. అలానే కప్ కేక్ సైజ్ కూడా కొంచెం రెడ్యూస్ చేద్దాము. ఒక్కసారి స్ప్రైట్స్లోకి వెళ్ళి సెట్ సైజ్, ఎస్ ఆ బ్లాక్ తీసుకొచ్చి మేక్ న్యూ స్ప్రైట్ ర్యాబిట్ కింద పెడదాము. సో ఇప్పుడు ర్యాబిట్ సైజ్ చేంజ్ చేద్దాం. ర్యాబిట్ సైజ్ ఎంత చేంజ్ అయిపోయింది, ఆల్రెడీ 50% చేంజ్ అయిపోయింది. అలా ఓకే కదా మనకి. ఇంకొంచెం పెంచుదాం అనుకుంటే 60% తీసుకుందాం. ఎస్, నౌ స్ప్రైట్స్లోకి వెళ్ళి సెట్ సైజ్ 2. ఎస్ ఆ బ్లాక్ కొద్దిసేపు పక్కన పెట్టండి, కొంచెం ప్రాబ్లం వచ్చింది కదా. వెన్ ప్రెస్డ్ని మొత్తం మూవ్ చేసేద్దాం మనం పక్కకి. ఇక్కడ ఉన్నటువంటి మన బ్లాక్స్ పక్కకి తీసుకొచ్చుకుందాము హ్యాపీగా. ఓకే, కిందకు కూడా తీసుకెళ్ళిపోవచ్చు, మనకి ప్లేస్ చాలా ఉంది, కిందకు కూడా మూవ్ చేయొచ్చు. స్క్రోల్ అయ్యే కొద్దీ మనకి స్క్రీన్ సైజ్ పెరుగుతూనే ఉంటుంది కిందకి, ఇబ్బంది ఏమీ లేదు. సో సెట్ సైజ్, ఇక్కడ సెట్లో ఉన్నటువంటి ర్యాబిట్ని చేంజ్ చేసి కప్ కేక్ తీసుకుందాము. ఇక్కడ మనకి బ్లాక్ ఒక్కటే చేంజ్ అయింది, వెన్ డౌన్ రాలేదు. చూడండి ఒక్కసారి, దాన్ని కూడా అటాచ్ చేసుకుందాము. రైట్. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ర్యాబిట్ని క్లిక్ చేసి
కప్ కేక్ కింద ఉన్నటువంటి ర్యాబిట్ని క్లిక్ చేసి కప్ కేక్ ఫిక్స్ చేసినట్లయితే దాని సైజ్ 50 ఉంది. కానీ ఇంకొంచెం చిన్నది చేద్దాము, 30% పెట్టి చూద్దాం. 30 ఇంకొంచెం చిన్నది చేద్దామా, 20 మరీ చిన్నది అయిపోయినట్టుంది, 25 పెట్టేసి ఫిక్స్ చేద్దాం. ఎస్, ఫైన్. సో మనకి హంటర్ వచ్చేసారు, టార్గెట్ వచ్చేసింది. ఇప్పుడు హంటర్ టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఒక్కసారి రన్ చేసి ఇప్పటి వరకు మనం రాసిన కోడ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుందాం. సో క్లిక్ ఆన్ రన్. ఎస్, యారోస్ క్లిక్ చేసుకుంటూ లెఫ్ట్ యారో కానీ, రైట్ యారో కానీ, అప్ యారో కానీ, డౌన్ యారో కానీ క్లిక్ చేసుకుంటూ కప్ కేక్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్, కప్ కేక్ దగ్గరికి వెళ్ళాం, బాగానే ఉంది. మరి కప్ కేక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరగాలి? ర్యాబిట్ కప్ కేక్ని తినాలి. తిన్నది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ కప్ కేక్ అక్కడి నుంచి ఏమైపోవాలి, మాయమైపోవాలి. అది ఎలా? ఆ ర్యాబిట్ అనేది కప్ కేక్ దగ్గరికి వెళ్ళగానే అది మాయమైపోవాలి. ఎలా? ఒక్కసారి స్ప్రైట్స్కి వెళ్ళి చూద్దాము. ఎక్కడైనా సరే రీచ్ టు, చేంజ్, టచ్ టు అనేది ఆప్షన్ ఉందేమో ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్, స్క్రోల్. ఎక్కడా కూడా ర్యాబిట్ అనేది కప్ కేక్ రీచ్ అయిన విషయం గురించి కోడింగ్లో ఇక్కడెక్కడ మనకి బ్లాక్స్లో కనిపించలేదు. ఇంకొకసారి స్క్రోల్ అప్ అవ్వండి, స్లోగా చూసుకోండి. ఒకసారి చేంజ్ ఉంది, బౌన్స్ ఆఫ్ ఉంది, ఎడ్జెస్ బ్లాక్ ఉంది, మూవ్ పిక్సెల్ ఫార్వర్డ్ ఉంది. ఇక్కడెక్కడ కూడా మనకు లేదు, చూడండి ఒక్కసారి. ఎస్ ఇంకొంచెం స్పీడ్గా పైకి. ఎస్, ఇక్కడెక్కడా లేదు చూడండి ఆ పాయింట్. కానీ ఒక్క నిమిషం ఈ రిమూవ్ అని చూడండి, అది మాత్రం తెచ్చుకుంటాను నేను ముందుగా. పైనే ఉంచండి, రిమూవ్ అనేది పైనే ఉంది. రిమూవ్ అనేటువంటి బ్లాక్ పైనే ఉంది. ఎస్, ఇదిగోండి ఇక్కడ రిమూవ్. సో ఇక్కడ మనం రిమూవ్ అనేటువంటి బ్లాక్ని తీసుకుందాము. ఈ రిమూవ్ అనే బ్లాక్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము. రైట్, నౌ ఈవెంట్స్లోకి వెళ్దాం. ఒక్కసారి ఈవెంట్స్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ వెన్ టచెస్ అనేటువంటి థర్డ్ బ్లాక్ ఉంది చూడండి. వెన్ కాస్ట్యూమ్ టచెస్ కాస్ట్యూమ్, ఈ బ్లాక్ తీసుకొని పక్కకు తెచ్చుకుందాము. ఎస్, ఇది ఇక్కడ పెట్టేసి ఆ రిమూవ్ అనేదాన్ని దీనికి అటాచ్ చేద్దాం. రిమూవ్ బ్లాక్ని అటాచ్ చేద్దాం. సో వెన్ అనేది అలానే ఉంచుదాము, ర్యాబిట్ అనేది అలానే ఉంచుదాము. టచెస్ తర్వాత క్యారెట్ ఉంది, ఆ క్యారెట్ ప్లేస్లోకి కప్ కేక్ తీసుకుందాము. కింద రిమూవ్లో కప్ కేక్ తీసుకుందాము. అంటే వెన్ ర్యాబిట్ టచెస్ కప్ కేక్, రిమూవ్ కప్ కేక్ అంటే ర్యాబిట్ కప్ కేక్ని తిన్నట్లు ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోవాలి. ఒక్కసారి అది అప్లై అవుతుందో లేదో చూద్దాం. రీసెట్ అండ్ రన్. ఇప్పుడు మన అప్ యారో డౌన్ యారోస్ని యూజ్ చేసుకుంటూ ర్యాబిట్ని కప్ కేక్ దగ్గరికి పంపించి చూద్దాము. చూడండి, టచ్ అయినా సరే అక్కడ అది మూవ్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఇక్కడ క్యారెట్ చేంజ్ చేయలేదు. క్యారెట్ ప్లేస్లో కప్ కేక్ అలాగే ఉంది. ఎస్, ఒక్కసారి రీసెట్, రన్. ఎస్, ఇప్పుడు మనం యారోస్ని యూజ్ చేసుకుంటూ ర్యాబిట్ని కప్ కేక్ దగ్గరికి పంపిద్దాము. చూడండి, కప్ కేక్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఎస్, ర్యాబిట్ కప్ కేక్ని టచ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ కప్ కేక్ రిమూవ్ అయిపోయింది. అంటే ర్యాబిట్ కప్ కేక్ని తిన్నట్టుగా ఫీల్ అయిపోవడమే. అయితే తిన్నది బాగానే ఉంది, మరి నెక్స్ట్ మళ్ళీ ఆ కప్ కేక్ రావాలి కదా. ఒకసారి తిన్నది అయిపోయింది, మరి నెక్స్ట్ మళ్ళీ కప్ కేక్ రావాలి. కాబట్టి ఈసారి ఏం చేద్దాం? రీసెట్. ఎస్, స్ప్రైట్స్కి వెళ్ళి మేక్ న్యూ స్ప్రైట్ డ్రాగ్ చేసి రిమూవ్ కింద అటాచ్ చేద్దాము. రిమూవ్ బ్లాక్ కింద అటాచ్ చేద్దాం. సో మేక్ న్యూ కప్ కేక్ అంటే రిమూవ్ కప్ కేక్. ఆల్రెడీ కప్ కేక్ రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ కొత్త కప్ కేక్ అనేది క్రియేట్ అవ్వాలి. సో మేక్ న్యూ కప్ కేక్, ఆ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి కప్ కేక్ తీసుకుందాము. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, కప్ కేక్ సైజ్ ఫిక్స్ చేసాం 25%. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే సైజ్ ఫిక్స్ చేయాలి.
ఫిక్స్ చేయకపోతే మనకి పెద్ద కప్ కేక్ వస్తుంది. సో మళ్ళీ స్ప్రైట్స్లోకి వెళ్ళి సెట్ సైజ్ టు డ్రాగ్ చేసి ఈ మేక్ న్యూ స్ప్రైట్ దగ్గర అటాచ్ చేద్దాము. ఇక్కడ ర్యాబిట్ చేంజ్ చేసి కప్ కేక్ తీసుకుందాము. ఎస్, సైజ్ టు 25%. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించండి, లొకేషన్ మేక్ న్యూ స్ప్రైట్లో మనము కప్ కేక్ ఉంచాము. 200 అది సెంటర్ పొజిషన్ అవుతుంది. అలా ఉంటే ర్యాబిట్ కప్ కేక్ రెండు కనపడవు, దాని వెనుక ఒకటి ఉండిపోతాయి. కాబట్టి ర్యాండమ్ లొకేషన్ తీసుకోవాలి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. లొకేషన్స్కి వెళ్ళి ర్యాండమ్ లొకేషన్ డ్రాగ్ చేసి అక్కడ అటాచ్ చేసినట్లయితే ఒక్కసారి రీసెట్ చేసి గేమ్ రన్ చేసి చూద్దాము. క్లిక్ ఆన్ రన్. ఒక్కసారి కీస్ని క్లిక్ చేసుకుంటూ కప్ కేక్ దగ్గరికి వెళ్ళి తినేద్దాము. ఎస్, కప్ కేక్ దగ్గరికి వెళ్ళి తినడం అయింది. న్యూ కప్ కేక్ క్రియేట్ అవుతూ ఉంది. అది ర్యాండమ్ పొజిషన్లో క్రియేట్ అవుతూ ఉంది. చూడండి, మీరు ఆ విధంగా ఎన్నిసార్లు కప్ కేక్ తింటే అన్నిసార్లు ఆ కప్ కేక్ కొత్త కప్ కేక్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ప్రయోగం, అన్ని కప్ కేకులు తింటూ ఉంటే మరి ర్యాబిట్కి ఏమవుతుంది? ఏదో ఒకటి అవ్వాలి కదా. ఆ ఏదో ఒకటి అనే దాన్ని ఏదో చేద్దామా? ఒక్క నిమిషం. స్ప్రైట్స్లోకి వెళ్ళి చేంజ్ సైజ్ బ్లాక్ డ్రాగ్ చేసి ఎస్, ఇక్కడే ఉంది. చేంజ్ తీసుకొని రిమూవ్ కప్ కేక్ దగ్గర అటాచ్ చేద్దాము. రిమూవ్ కప్ కేక్ తర్వాత అటాచ్ చేస్తే ఎస్, చేంజ్ స్ప్రైట్ సైజ్ బై 10%. ఇప్పుడు ఏమి జరుగుతుంది అనేది నేను చెప్పడం లేదు, గేమ్ రన్ మాత్రమే చేస్తున్నాను. మీరు కూడా రన్ చేస్తున్నారు నాతో పాటు. సో రీసెట్, రన్. యారోస్ని యూజ్ చేసుకుంటూ కప్ కేక్ని ఎన్నిసార్లు కప్ కేక్ వస్తే అన్నిసార్లు కప్ కేక్ని తింటూ ఉందాము. ఏం జరుగుతుందో చూడండి. స్ప్రైట్ మన ర్యాబిట్ ఏదైతే ఉందో ఇనిషియల్ పొజిషన్లో అది కొంచెం పెరిగిపోతూ ఉంది. చూడండి, అలా ఎంతసేపు పెరుగుతుంది? ఎక్కడ దాకా పెరుగుతుంది? గేమ్ ఆడి చూడండి ఏం జరుగుతుందో. రైట్, అలానే మూవ్ అయ్యి కప్ కేక్. ఎస్, నెక్స్ట్ కప్ కేక్. ఎస్, నెక్స్ట్ కప్ కేక్ తిందాం. చూడండి స్ప్రైట్ ఎలా సైజ్ కొంచెం పెరిగిపోతూ ఉందనేది. ఎస్, నెక్స్ట్ కప్ కేక్. ఎస్, కంటిన్యూగా. ఎస్. చూస్తున్నారు కదా ఏ రేంజ్లో పెరిగిపోతుందో చూడండి. కానీ అతి త్వరలో మీ చేతిలో ఆట ఉండదు. చూడండి, మీ చేతిలోంచి ఆట వెళ్ళిపోతుంది, మీ కంట్రోల్ అయిపోతుంది ఆట. ఎస్ అయిపోయింది. ఇంకా మీరు ఆడడానికి ఏం లేదండి, అది కంటిన్యూస్ టచ్లోనే ఉంది. సో తింటూ ఉంది, పెరుగుతూ ఉంది. ఈ ఎపిసోడ్లో చిన్న గేమ్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది బాగా ఎంజాయ్ చేశారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ కోడింగ్ అండ్ షేరింగ్. మీ ఎంఎన్ఆర్.